ఏందన్నా మీరు గ్రౌండ్లో మొత్తం చీకటి ఉంది ఇక్కడ ఇట్లా ముచ్చట పెట్టిరు సడన్గా ఏమన్నా పామొచ్చి కాటేసి ఏందన్నా పరిస్థితి? ఆ గురువే నువ్వు యాదవ్ అన్నంటే అంత ప్రేమ అంటావు కదా, సడన్ గా పాము వచ్చి అన్నని కాటేసి ఏం చేస్తావు? పాము చచ్చిపోతుంది. పాము చచ్చిపోతుందా? చచ్చిపోతుంది, ఎందుకంటే పాముని మేము చంపేస్తాం. ఎందుకంటే అన్నంటే మాకు ప్రాణం, అభిమానం కాబట్టి. ఈ మాత్రం ఉంటే చాలు. ఈ మాత్రం ఉంటే చాలు. అయినా మనము నిజం చెప్పాలంటే మనం అంటే పాముని కాటేసి చంపేస్తాం, కానీ ఇప్పుడు మన బెటాలియన్ సార్లు ఉన్నారు కదా, పాముని చంపరు. ఎందుకంటే వాటి ప్లేస్కి మనం వచ్చినాం, మన ప్లేస్కి అవి రాలేము. కాబట్టి వాళ్ళు పాముని దూరంగా విడిచడానికి చూపిస్తారు. కాకపోతే ఎప్పుడంటే తప్పనిసరి పరిస్థితులు చంపుతారు. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పాము విషపూరితమైన ఉంది, అది కాటేయంగానే చనిపోతాడు ఒక గంటల ఇట్లా ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు మాత్రమే పాముని చంపుతారు. మిగతా సమయాలలో పాముని చంపరు. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు తల్లిదండ్రులను విడిచిపెట్టేసి ఇక్కడ వచ్చారు కాబట్టి వీళ్ళని పిల్లల్లాగా మన ఇన్స్ట్రక్టర్లు సార్లు అందరూ చూసుకుంటారు. కాబట్టి వాళ్ళ చేతుల్లో ఏం లేదు కాబట్టి పాముని చంపాల్సి వస్తుంది. అంతేగాని పాముని చంపరు నిజంగా మన బిడ్డగా. ఇంకా మంచి పరిస్థితి ఏంటంటే ఇప్పటివరకు 9 నెలలు అయింది కదా, ఎవరికి దేవుని దయ వల్ల అందరూ సేఫ్గా ఉన్నాము. నిజంగా ఇది చాలా గ్రేట్ విషయం.